కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ట్వీట్ రాజకీయ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై ఒక మైనర్ బాలికకు సంబంధించిన విషయంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధికారం ఉన్న వారి పిల్లలు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందా లేదా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణంలో మంచు మనోజ్ ఈ అంశంపై గళం విప్పారు. మనోజ్ తన ట్వీట్లో ఎక్కడా వెనకాడకుండా చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధిత మైనర్ బాలికకు సాధ్యమైనంత త్వరగా న్యాయం జరగాలని ఆయన కోరారు. ఇటువంటి కేసుల్లో జాప్యం జరిగితే బాధితులకు మరింత మానసిక వేదన కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని, విచారణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా, వారి వెనుక ఎంతటి రాజకీయ అధికారం ఉన్నా అది న్యాయ ప్రక్రియకు అడ్డు రాకూడదని మనోజ్ అభిప్రాయపడ్డారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నత వ్యవస్థలపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంఓ మరియు డీజీపీలను ట్యాగ్ చేస్తూ తన గళాన్ని వినిపించారు. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు చిక్కుకున్న వివాదాల్లో సినీ పరిశ్రమకు చెందిన వారు జోక్యం చేసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. కానీ మంచు మనోజ్ సామాజిక అంశాల మీద ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఈ పోక్సో కేసు విషయంలో ఆయన నేరుగా కేంద్ర మంత్రి కుమారుడి ప్రస్తావన ఉన్న అంశంపై స్పందించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలవరపరిచింది అని మనోజ్ పేర్కొనడం బాధితుల పట్ల ఆయనకున్న సానుభూతిని తెలియజేస్తోంది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని ఆయన కోరడం పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.